వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారణకు పిలుస్తారా లేదా అన్న చర్చలకు తెరదించుతూ ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే కేసీఆర్ తో పాటుగా గత ప్రభుత్వం తొలి టర్మ్ లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ కు కూడా సమన్లు ఇచ్చింది. ఈటెలను జూన్ 6న, హరీష్ రావును 9న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు అండ్ మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లింగం యాదవ్ గారు, సో ఏం చెప్తారు? కమిషన్ కి సంబంధించి అటు ఎమ్మెల్సీ కవిత కూడా రెస్పాండ్ అయింది. ఇది కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిషన్, కాంగ్రెస్ కమిషన్ అంటూ ఇదంతా కక్ష సాధింపు చర్యలు అంటూ కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ కూడా కామెంట్లు వచ్చాయి. సో ఏం చెప్తారు దీనికి మీరు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా ఇతర పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ గా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం అనేది కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం గా మారిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఇవాళ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో ఏ విధంగా 1000 కోట్లు అక్రమాలు జరిగినాయి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పీసీ ఘోష్ కమిటీ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కు ఆనాడు ఏమన్నాడండి, కాళేశ్వరం కడేటప్పుడు ఇది కేసీఆర్ మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆరే కదా దాని కర్త, కర్మ, క్రియ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఆనాడు గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి కూడా అది కాళేశ్వరరావు అంటే దాంట్లో కేసీఆర్ తప్ప ఇంకొవరు, అది కేసీఆర్ మానస పుత్రిక, ఎంతో శ్రమిస్తుండు కాళేశ్వరం అని. ఇవాళ కాళేశ్వరంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా కడుతుంటేనే కూలిపోయినటువంటి సందర్భం చూసినావా అండి? ఇవాళ ఒకవైపు అది మనం చెప్పడం కాదండి, ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ అక్కడ అక్రమాలు జరిగినాయి, కనీసం సాయిల్ టెస్ట్ జరగలే, ఇవన్నీ జరిగినాయి అనేది ఇవాళ చాలా స్పష్టం. దానికి అనుగుణంగానే ఇవాళ కమిషన్ ఎంక్వైరీకి పిలిచింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అన్ని నేనే అని చెప్పుకున్నటువంటి వ్యక్తికి, అదే విధంగా ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి, అదే విధంగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. దాంట్లో తప్పే ఉందండి? నువ్వు తప్పే చేయకపోతే నీకు ఇంత భయం ఎందుకండి? ఇవాళ ఎందుకు ఇంత అడలిపోతున్నావు? నువ్వు ఎంక్వైరీ కమిటీకి వెళ్ళి చెప్పండి ఏం జరిగిందో. ఇవాళ అక్కడ అధికారులు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ మౌలిక ఆదేశాలతో ఉంటే ఇవాళ మేము అక్కడ నడుచుకున్నామని అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ అక్కడ జరిగింది అవినీతి. 80,000 కోట్ల ప్రాజెక్టుని 1,20,000 కోట్ల పైగా దాని బడ్జెట్ పెంచేసి ఇవాళ అది ఏటీఎం గా మార్చిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ ఎంక్వైరీ జరిగితే నువ్వు అంత భయపడిపోవాల్సిన అవసరం ఏందండి? ఏది పడితే అది మాట్లాడతారు. నీ తప్పు నిరూపించుకో, నీ నిజాయితీ నిరూపించుకో, చిత్తశుద్ధిని నిరూపించుకో, కమిషన్ ముందుకు వెళ్ళి చెప్పు ఏం జరిగిందో చెప్పు. ఆనాడేమో దీనికి అన్ని నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ ఎంక్వైరీకి నోటీసులు ఇవ్వగానే భయపడిపోతున్నారు. డెఫినెట్ కూడా అందులో అవినీతి జరిగింది, ఇది చాలా సుస్పష్టం. ఇవాళ కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఈటల రాజేందర్ అయినా ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోజాలరు. ఇవాళ దీనికి కూడా ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. ఇవాళ ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఈటల రాజేందర్ దీన్ని ముందే పసిగట్టి, ఎందుకంటే ఆనాడు తప్పు జరిగిందని అందరికీ తెలుసు. అందుకే ఇవాళ బీజేపీలోకి పోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఇవాళ పోయిండు ఈటల రాజేంద్ర కూడా. అందుకే ఎవరున్నా కూడా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండి, ఇది ప్రజలకు జవాబుదారితనం ఉంటది. ఎవరు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా డెఫినెట్ కూడా చట్టం ముందు అందరూ సమానమే. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కేసీఆర్ కు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి ఏం జరిగిందో. మరి ఆనాడు ఏమన్నారండి?
ఇదే ప్రతి దగ్గర కాళేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి మరి ఇవాళ ఎందుకు భయపడుతున్నారు? అది కూలేశ్వరరావు అయింది కదా, అది కాళేశ్వరం కడుతుంటేనే కూలిపోతుంది కదా. ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సింధుల్లో ఏం జరిగిందండి? మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులు చూడండి, నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, ఇవన్నీ కూడా మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుంటున్నాయి. అంటే ఇవాళ ఇదే ఇంకొకటండి, ఇదే ప్రాజెక్ట్ కు ఏదైతే కంపెనీ వివరించారో వీళ్ళందరూ కూడా ఎలక్ట్రల్ బాండేజ్ పేరు మీద బీఆర్ఎస్ కు, బీజేపీకి ఎలక్ట్రల్ డబ్బులు ఇచ్చింది కూడా ఇదే కాంట్రాక్ట్లు అండి. అంటే ఇది చాలా స్పష్టంగా అవినీతి జరిగింది. డెఫినెట్ కూడా ఎంక్వైరీ తేలుతుంది. అయితే ఇది ప్రజాప్రభుత్వం. ఎవరి మీద ఇదే వ్యక్తులు చాలా మంది అన్నారు, కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు, ఎందుకు నోటీసులు ఇస్తలేరు, కొంతమంది అరెస్ట్ ఎందుకు చేస్తలేరని. మేము ఎవరో చెప్పినట్టు కాదండి, చట్టం ప్రకారం న్యాయ ప్రకారం నడుచుకుంటున్నాం. ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చేలిన తర్వాత డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలా ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఈ ప్రజా ప్రభుత్వం వాళ్ళ మీద ద్వేషం ఉండదండి. ఇవాళ గతంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసినట్టు, ఈడీలు, సిబిఐ చేసినట్టు, ఐటీ దాడులు చేసినట్టు మేము చెయ్యమండి. ఈటల రాజేంద్ర అయినా జైలుకు పోక తప్పదు. ఇందాక మీరు చెప్పారు లింగం యాదవ్ గారు మీరు ఇందాక అన్న అంశాన్ని ఒకసారి మనం రివైజ్ చేద్దాం. లింగం యాదవ్ గారు, మీరు అన్నట్లుగా చూస్తే కూడా ఒకవేళ అవినీతి చేసిన వాళ్ళు అటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోతే అది కరెక్ట్ అవుతుందా మీరు అన్న ప్రకారం చూస్తే? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ బీజేపీ అదే చేసింది కదా. ఇవాళ 10 ఏళ్లుగా ఎంతమంది మీద ఈడీ దాడులు, సిబిఐ, ఐటీ దాడులు చేసింది. మరి ఎవరిని నిరూపించిందండి? ఏ కేసులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిందా? అంతెందుకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్ననే జరిగింది మహారాష్ట్రలో జగన్ భుజ్బల్ గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఉండు, ఈడీ కేసులో అరెస్ట్ అయి 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళిండు. ఇవాళ నిన్ననే అండి, నిన్న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇది బీజేపీ గొప్పతనం. ఇవాళ 10 ఏళ్లుగా మరి వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారండి? అంటే ప్రతిపక్ష నాయకుల మీద ఏదో బెదిరించడం కోసం, వాళ్ళని రక్షణ కోసం ఇవాళ ఆనాడు కోల్ స్కామ్ అన్నారు. మరి కోల్ స్కామ్ లో ఎంతమందిని అరెస్ట్ చేశారండి? అదే నవీన్ జిందాల్ ఇవాళ బీజేపీ ఎంపీగా ఉండు. ఆదర్శ కుంభకోణం అన్నారు. అదే ఆదర్శ కుంభకోణంలో ఉన్నటువంటి అశోక్ చౌహాన్ ఇవాళ బీజేపీ ఎంపీ. అంటే నేను ఏమంటున్నా అంటే దీని నుంచి రక్షణ పొందడం కోసమే ఈటల రాజేంద్ర బీజేపీకి పోయిండు. ఆ పంపించింది కూడా కేసీఆరే కదా. ఇవాళ అందుకే అందరికి డౌట్లు వస్తున్నాయి. దీని ద్వారా ఈ కాళేశ్వరం ఎంక్వైరీ జరగకుండా, కాళేశ్వరంలో ఈ అరెస్టులు జరగకుండా కాపాడడం కోసమే కేసీఆర్ ఈటల రాజేందర్ ని ఇవాళ బీజేపీకి పంపించుండు. ఎందుకంటే గతంలో మనం అందరం చూసినాం, కిషన్ రెడ్డి ఎవరు అపాయింట్ చేస్తే బీజేపీ అధ్యక్షుడు అయింది అనేది అందరూ అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ ఆదేశాల మేరకే అని. అయినా ఇవాళ ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. ప్రజలకు, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఈ విధంగా అక్రమార్కులు 1000 కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి వ్యక్తులని డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. మీరు అంటున్నారు బీజేపీ విషయంలో వాళ్ళు కాపాడుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఇంకో వర్షన్ లా వినిపిస్తుంది కదా, కాంగ్రెస్ కేవలం కక్ష సాధిస్తుంది, కావాలంటే ప్రూవ్ చేయండి అంటున్నారు. మరి మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఇవాళ కక్ష సాధింపులు ఎక్కడండి? మరి కక్ష సాధింపు అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం ఎందుకు వెయిట్ చేస్తారండి? ఇవాళ వాళ్ళ లెక్క గతంలో ఆ విధంగా చేయొచ్చు కదా. అందుకే మేము ఏదైనా కూడా మా మేనిఫెస్టోలో పెట్టామండి. ఏదైనా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన, కాళేశ్వరం అవినీతి పైన ఎంక్వైరీ వేస్తామన్నాం. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది కదా, చట్ట ప్రకారం పోతున్నాం తప్ప వ్యక్తిగతంగా పోవట్లేదు కండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నామండి. ఎంక్వైరీ కంప్లీట్ అయితే ఎంక్వైరీ ఇవాళ కేసీఆర్ ని చెప్తున్నాం, ఎంక్వైరీ కట్టండి కండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఎంక్వైరీ తర్వాత కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో దానికి అనుగుణంగానే ఈ ప్రజాప్రభుత్వం చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా, ద్వేషపూరితంగా, కక్షపూరితంగా చర్యలకు ఈ ప్రజాప్రభుత్వం పాల్పడదు. ఇది చాలా స్పష్టం. 10 ఏళ్లుగా మీరు అదే చేసిర్రు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా మిడ్ నైట్ దర్వాజా తలుపులు వలగొట్టి కూడా అరెస్ట్ చేసిన సందర్భం చూసినాం. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ కూడా ఏ విధంగా చేసిందనేది చూసినాం. కానీ ఈ ప్రజాప్రభుత్వం చెయ్యదని చెప్తున్నాం కదా. ఎంక్వైరీ నడుస్తుంది. అరే ఎంక్వైరీ నోటీస్ ఇస్తే మీకు భయం ఎందుకండి? నీ చిత్తశుద్ధిని నిరూపించుకో, అటెండ్ అయ్యి. కానీ ఇవాళ అధికారులు ఏం చెప్పారండి?
దాదాపు 100కు పైగా అధికారులు విచారిస్తే వాళ్ళందరూ కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే మేము నడుచుకున్నామని చెప్పారు. ఇక దాంట్లో మరి ఇంకేం చేయాలండి? మరి అంటే ఎంక్వైరీ కూడా విలువద్దా అండి? అంటే అవినీతి చేసిన వాళ్ళు వదిలేద్దామా? చెప్పండి మరి మీరే. 1000 కోట్లు ప్రజల సొమ్ము దోసుకున్న వ్యక్తులు వాళ్ళని అట్లనే వదిలేయాలా? అరే ఎంక్వైరీకి పిలిస్తే మీకు వచ్చే నష్టం ఏందండి? మీరు పోయి నిరూపించుకో చిత్తశుద్ధిని, అంతే తప్ప అంటే అవినీతి మనం మరి చెప్పండి. ఇట్లనే అవినీతిని ఎంకరేజ్ చేద్దామా? అవినీతి నాయకులు రక్షిద్దామా? మరి అదే బీఆర్ఎస్ బీజేపీ స్టాండా చెప్పవనండి. అంటే ఒకటి లింగం యాదవ్ గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ కి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. మిషన్ కాకతీయ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, నీటి లభ్యత ఇప్పుడు పెరిగిందంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి వాదన. కానీ టెక్నికల్ ఇష్యూస్ ని కావాలని రాజకీయంగా ఎత్తి చూపిస్తున్నారంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రతిష్టను కేంద్రము అదేవిధంగా ప్రజల దృష్టిలో ఒక బ్లాక్ మార్క్ గా చూపిస్తున్నారన్న కమెంట్లు వస్తున్నాయి కదా. అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడుతుందంటే, అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందుకు తెలంగాణలో వ్యవసాయమే చేయలేదు, అసలు ఇక్కడ రైతులు పంటలే పండించలే అనే విధంగా మాట్లాడతారు. అసలు ఇవాళ చూడండి, మన కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుంటేనే ఇవాళ దేశంలోనే అత్యధికంగా పాడి ప్రొక్యూర్ చేసినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణది. మరి ఇవాళ దానికి ఏం చెప్తారండి? దయచేసి ఇట్లా వేగ్గా మాట్లాడకండి. బీఆర్ఎస్ ఏది పడితే అదే చెప్తున్నా. ఆనాడేమో నా మానస పుత్రిక, నేనే చీఫ్ ఇంజనీరు, అసలు 1 కోటి ఎకరాల మాగాని, అసలు తెలంగాణలో మొత్తం ఎంతండి? ఒక కాళేశ్వరంలో 1 కోటి అని చెప్తే, అంటే మాట్లాడితే కూడా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బాగుంటది. ఇవాళ మసకబారేది ఏంటండి? అంటే అవినీతి చేసిన వాళ్ళని వదిలేదమ్మా? మీరే చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. ఇవాళ అవినీతి ఎవరు చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా ఎవరికైనా శిక్ష పడాలని కోరుకుంటారు అందరూ. మేము అదే చెప్తున్నాం. ఎవరైనా కూడా అది కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది, దాంట్లో అటెండ్ కండి. ఎంక్వైరీ ఏం రిపోర్ట్ ఇస్తుందో వెయిట్ చేయండి. అదొక ప్రభుత్వం చేత ఒక చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి కమిషన్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇది కాదు కదా. మీరు ఒక మంత్రిగా చేసిర్రు, గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నారు కొంతమంది. ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా కమిషన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అంటే ఇప్పుడు నీకు ఎందుకు భయం అవుతుంది? నాకు అది చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కమిషన్ పోయి విచారణ హాజరనైతే ఆయన భయం ఎందుకు డొంక తిరుగు మాటలు ఎందుకు ఇట్లా బురదలుతురు? మరే పోవచ్చు కదా, నువ్వు ఫేర్ గా నువ్వు తప్పే చేయకుంటే, అసలు నువ్వు అవినీతికే పాల్పడకుంటే ఎంక్వైరీ పోవడానికి నీకు వచ్చిన నష్టమేంది? అది ఎంక్వైరీ కమిషనే కదా. ఎంక్వైరీ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు దాని ప్రకారం నడుచుకుంటది అరెస్టులు. ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అంటే నువ్వు అవినీతి చేసినావు, అది చాలా స్పష్టం. ఇవాళ కాక్ కూడా రిపోర్ట్ ఇచ్చిందండి. కనీసం సాయిల్ టెస్ట్ చేయలే. ఇంత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, కడుతుంటేనే కూలిపోయిన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి ప్రపంచంలో? ఇవాళ దాన్ని చేసింది తప్పు, మళ్ళా దాన్ని జస్టిఫై చేసుకుంటా ఇవి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తురండి. ఇవాళ వాళ్ళు చేసింది అవినీతి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది. ఇవాళ అది చాలా స్పష్టం. ఇవాళ దానికి ఎన్ని డ్రామాలు వేసినా కూడా ఎవరు తప్పించుకోలేరు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఇవాళ వీళ్ళని ఏదైతే చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటది. ఎంక్వైరీ కమిటీ నేను కూడా కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు అవినీతి చేయకపోతే, అక్రమాలకే పాల్పడపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు వెళ్ళండి ఎంక్వైరీకి అటెండ్ కనుక్కుందామండి. మీరు అన్నట్లుగా ఎంక్వైరీకి వస్తారో లేదో కనుక్కుందాం. అండ్ ఇందాక మీరు అన్నట్లుగా వ్యవసాయం సంబంధించి కూడా మాట్లాడారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.